హాయ్ అండి. ఈ పిండితో కనుక ఉల్లిపాయ పకోడీ చేశారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఆనియన్స్ని ఇలా స్మాష్ చేసుకొని మిర్చి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు కరివేపాకు వేసుకొని ఈ పిండి ఏంటంటే ఇలా కార్న్స్ని పిండి పట్టించుకొని ఇలా పెట్టుకున్నామంటే మనం శనగపిండిలాగా వాడుకోవచ్చండి. ఈ పిండిని వేసుకొని పసుపు, సాల్ట్, కారం, జీరా పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కాకుండా వాటర్ వేసుకొని మీడియంగా కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. పకోడీలా వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని ఈ పిండిని ఇలా ఆడించుకొని క్రిస్పీగా పకోడీ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయినట్లే. మనము టిష్యూ వేసుకున్న పేపర్లో సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.